రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని అనాజ్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ స్ఫటిక లింగేశ్వర భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నూతన విగ్రహాల ప్రతిష్ట మరియు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 13, 2024 శనివారం నుండి ఏప్రిల్ 15 సోమవారం వరకు 3 రోజులుగా ప్రతిష్ట విగ్రహాల గ్రామ ఊరేగింపు, సుప్రభాతము, గోపూజ, మంటపారాధనలు, ప్రతిష్ట మూర్తులకు యంత్రాలకు అభిషేకాలు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ, నవగ్రహ, జంట సర్పాలు, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం ఎల్ల స్వామిరెడ్డి, తుమ్మలపల్లి అరుణ రాజశేఖర్ రెడ్డి, గుజ్జ జ్యోతిరామరెడ్డి ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ విచ్చేసి స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ముఖద్వారాన్ని మాజీ సర్పంచ్ కావలి రంగయ్య ముదిరాజ్, స్థలాన్ని కీర్తిశేషులు మోహన్ రెడ్డి, ధ్వజస్తంభాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి ఆలయానికి కానుకలుగా సమర్పించారు. అంగరంగ వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఆలయ కమిటీ చైర్మన్ బి మహేష్, మాజీ గ్రామ సర్పంచ్ కావలి రంగయ్య ముదిరాజ్, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్పర్సన్ నార్లకొండ మల్లమ్మ జంగమయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు కావలి శ్రీశైలం, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనాజ్పూర్ గ్రామంలో ఒక చక్కటి శివాలయాన్ని నిర్మించినటువంటి అనాజ్పూర్ గ్రామ శివాలయ కమిటీ సోదరులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అనాజ్పూర్ అంటేనే మన గ్రామాలకు ఒక మంచి పేరున్న గ్రామం. మరి మీరందరూ ఏకతాటి మీద మంచి దేవాలయాన్ని ఈ గ్రామంలో నిర్మించిన ప్రతి సోదరునికి ధన్యవాదాలు. భగవంతుడు అనాజ్పూర్ ప్రజలను చల్లగా చూడమని, కష్టాలు లేకుండా చూడమని, వాళ్ళ బతుకులు బాగు చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాం. సీతారామాంజనేయులు మరియు శివాలయం ప్రతిష్ట ఈరోజు ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమానికి నేను, ఎమ్మెల్యే రంగారెడ్డి గారు, అలాగే పార్లమెంట్ కోఆర్డినేటర్ రాజగోపాల్ రెడ్డి గారితో రావడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు శివుని ఆశీస్సులు తీసుకొని ఈ చక్కటి కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచినటువంటి చిల్క మధుసూదన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజులలో ఈ గ్రామస్తులందరినీ కూడా సుఖ సంతోషాలతో భగవంతుడు చూడాలని కోరుకుంటున్నాం. గ్రామంలో గత 20 ఏళ్ల క్రితం గుడి కట్టాలని సంకల్పం చేసుకున్నటువంటి గుడి కొన్ని ఏళ్ళ తర్వాత గత 2 సంవత్సరాల నుంచి దీన్ని ఒక కమిటీ చేతిలోకి తీసుకొని కమిటీ ద్వారా దీన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చి ఈరోజు 13, 14, 15 తారీఖు నుంచి గుడి యొక్క పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. 13 రోజు విగ్రహాల ఊరేగింపు, 14 రోజు జలాదివాసం, పుష్పాదివాసం, ఈ 15 రోజు ఈరోజు విగ్రహాల ప్రతిష్ట. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఎన్నో గత 500 ఏళ్ళ నాటి విలువ కలిగినటువంటి ఆంజనేయ విగ్రహం, భక్తాంజనేయం అనే ఆంజనేయ విగ్రహం, అలాగే కాశీ నుంచి పడినటువంటి స్ఫటికలింగం,
తోటి స్ఫటికలింగం కలిపి మేము ఈ గుడి యొక్క స్ఫటికలింగేశ్వర భక్తాంజనేయ ఆలయంగా నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు విగ్రహాల ప్రతిష్ఠ కూడా జరిగింది. మరి కొద్దిసేపట్లో కళ్యాణం జరగబోతుంది. అలాగే సాయంత్రం ఈ యొక్క కళ్యాణమూర్తులని ఊరేగింపు కూడా జరపడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. భక్తులు మాకు ఎవరిని మేము అడిగినా కూడా మాకు ఎన్నో ఏళ్ళ నాటి గుడి అని కూడా చాలా సంతోషంగా మాకు సహకరించారు. వాళ్ళకు తోచిన పద్ధతి, వాళ్ళకు తోచిన విరాలు ఎంతోమంది వేలల్లో వచ్చారు, కొంతమంది లక్షలలో కూడా సహకరించారు. వాళ్ళ సహకారమే ఇంతవరకు తీసుకొచ్చినాం. కానీ వాళ్ళు ఎప్పటికూ ఈ గుడి తరఫున కానీ మా కమిటీ తరఫున కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి కూడా ఇంకా కూడా ఈ గుడి ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని ఉంది, ఎంతో అభివృద్ధి చేయాలని ఉంది. కాబట్టి ఇంకా కూడా సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీ శ్రీ పట్కలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ జయహనుమాన్ 3 రోజుల నుంచి నడుస్తుంది. 13, 14, 15. 13 నాడు ఊరేగింపు దేవుళ్ళని ఊరేగింపు జరిగింది. 14 నాడు జలాశయం జరిగింది. ఈరోజు గజస్తంభం ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్టలు అన్నీ అనుకూలంగా అనుకున్నట్టుగా అన్నీ మంచిగా సహకరించారు. జనం కూడా, పబ్లిక్ కూడా బాగా స్పందించారు. అనుకున్నట్టు జరిగినాయి కార్యక్రమాలు. మేము ఎవరి దగ్గరికి పోయినా విరాళాలు కూడా మంచి అనుకున్న కాడికి, అడిగిన కాడికి ఎవరైనా సాయం చేసారు, ఇచ్చారు. దీనివల్ల మాకు మంచి అనిపించింది. జై శ్రీరామ్. 13 తారీఖు నుంచి ఫస్ట్ విగ్రహం తెచ్చి ఇంచుమించు 14 ఏళ్ళు అవుతుంది. 14 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు అవుతుంది. అది చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రజలు, అదేవిధంగా చందాదారులు, ఇంకా మా కమిటీ సభ్యులు చాలా చేదోడు వాదోడుగా ఉండి నా చిన్న వయసులో ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మా కమిటీ సభ్యులకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మా సర్పంచ్ గారు కానీ, మా బీజేపీ లీడర్ కానీ, అదేవిధంగా బ్యాంకు వైస్ చైర్మన్ కానీ, ఇంకా మా కమిటీ సభ్యులు చాలా ఎంతో మా కృషికి తోడ్పడి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇంకా విరాళాలు కావాలి, ఇంకా ప్రజలు ఎంతో విరాళాలు ఇస్తే ఇంకా అభివృద్ధి చేయగలమని నా యొక్క కోరిక. మేము ఒక సంకల్పం మీద, మాది ఇక్కడ లేదు కదా, ఒక గుడి లేదు కదా అన్న సంకల్పంతో అనుకున్న అంతలో ఒక విగ్రహం దొరకడంతో ఇలా ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంతే. ఇక నలుగురిని ప్రోత్సహించుకొని, నలుగురు సలహా ద్వారా ఇంకా ఎంతో చూసుకొని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఫస్ట్ హనుమంతుని విగ్రహం ఉండే, అదే కడదాం అనుకున్నాం. అదేవిధంగా శివాలయం కూడా కడితే బాగుంటుంది అని చెప్పేసి అందులో పట్టికలింగేశ్వర స్వామి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేకపోవడంతో ప్రత్యేకంగా ఆ శివుని కొలుచుకోవడం జరిగింది, నిలుపుకోవడం జరిగింది. ఈ శివలింగాన్ని కాశీకెళ్ళి తెప్పియడం జరిగింది. శక్తిపీఠం నుంచి అభిషేకం చేయించుకోవడం జరిగింది. ముందుగా మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మాకు ఒక పురాతనమైన హనుమాన్ విగ్రహము ఒక 14 ఏళ్ళ నుంచి మేము తెచ్చుకొని ఇక్కడ ప్రతిష్టాపించినాము. తర్వాత తదనంతరము అందరం కలిసి శివుని కూడా ప్రతిష్టాపించాలి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేయాలి అనే ఉద్దేశంతో గుడి టెంపుల్ నిర్మాణించుకోవడం జరిగింది. అందరూ దాతలు సహకరించారు. గుడికి కమిటీ సభ్యులు కూడా అందరూ సహకరించడంతో ఈ గుడిని ఈ స్ఫటిక శివాలయంగా పేరు పెట్టుకొని అందరూ ప్రతిష్టాపకంగా మంచిగా చేసి కార్యకర్తలు అందరూ గుడి కమిటీ సభ్యులందరూ మంచిగా ఒకరు చెప్తే ఒకరు ఎన్ని అనుకుంటూ మంచిగా చేసుకుంటూ వచ్చారు అందరూ.
మీటింగ్ అయిపోయినారా మీటింగ్ అయిపోయినారా రావాలి మధు Thank you.